బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దొంగ బుద్ధి బయటపడింది. ట్రంప్ నోట ఐ లవ్ యూ పాకిస్తాన్, ఇన్ఫాక్ట్ ఐ లవ్ పాకిస్తాన్ అనే మాట వినిపించింది. ట్రంప్ స్వయంగా అమెరికా అధ్యక్షుడి పాకిస్తాన్ని ప్రేమిస్తున్నానంటూ చెప్పడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మరి ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఒక్కసారిగా భగ్గుమంటున్నారు భారతీయులు. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపానంటున్నాడు మళ్ళీని. ఇంకో విషయం తెలుసా, మోదీతో గత రాత్రి మాట్లాడాలంటూ ట్రంప్ చెప్తున్నాడు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అంటూ చెప్తున్నాడు. ఇద్దరి మధ్య ట్రేడ్ డీల్ జరిగిందంటూ మళ్ళీ నొక్కి వక్కానిస్తున్నాడు. ఇక్కడ భారత్ పాక్ సీజ్ ఫైర్ పై ఎవరి జోక్యం లేదంటూ మోదీ స్పష్టం చేశారు. అయినప్పటికీ మళ్ళీ అదే పిచ్చి ప్రేలాపన. తానే ఏదో పెద్దన్న పాత్ర పోషించని చెప్పి, ఈ పెద్దనకి బహుశా ఇప్పటికీ అర్థం కావట్లేదు అనుకుంటా. నువ్వు పెద్దన పాత్ర పోషించుంటే రష్యా యుక్రెయిన్ సంగతి ఏంటి? వచ్చే గంటలోనే తేల్చేస్తా అన్నావుగా, ఇంకా గంట రాలేదా? ఇంకా ఏ గంట కావాలి నీకు? ఇది యావత్ ప్రపంచం అడుగుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపేస్తా అన్నావు, డీల్ అన్నావు, డీలు లేదు ఏమీ లేదు. వాళ్ళేమో మాకు సంబంధమే లేదు, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఇరాన్ అంటోంది. ఆపచ్చుగా. అంటే భారత్ కాస్త సంయమనం పాటిస్తోంది, నా ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడుతున్నావు అని చెప్పి యావత్ ప్రపంచం ఈరోజు అడుగుతోంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత పెద్దనగా ఉంది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి ట్రంప్ ఏమన్నాడు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. Well, I stopped a war between Pakistan. I love Pakistan. I think Modi is a fantastic man. I spoke to him last night. We're going to make a trade deal with Modi of India. But I stopped the war between Pakistan and India. This man was extremely influential in stopping it from the Pakistan side, Modi from the India side, and others. And they were going at it, and they're both nuclear countries. I got it stopped. I don't think I had one story. Did I have one story written about it? I stopped a war between two major nations, major nuclear nations. I don't think I had a story written about it, but that's okay. You know why? The people know. The people know. Mr. President, did anybody write that story about the war? Did anybody? Did you write it? we wrote one. We all wrote it. Did you write it? We, just one more on You Iran, wrote it. President. You told us when about does your patience run out with? has to get more involved. Adjustments that need to be made for Marine One departures and arrivals? No, we put it so that Marine One is very far away. We did it in conjunction with the Air Force, with everybody, and everybody signed off on it. Now we have to have it far away. It's very far from Marine One's out there. It's out in the field. So you have to have a certain distance. We're about 3 times that distance. Okay? Thank you very much, everybody. Well, I stopped. రైట్, అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న మాట. మరీ ముఖ్యంగా ఇప్పుడు కూడా ఇటు పాకిస్తాన్కి సంబంధించి మరోసారి దొంగ బుద్ధి బయట పెట్టాడు ట్రంప్. తన దొంగ బుద్ధి అంటే ఏంటో ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. ట్రంప్ నోట్ నుంచి ఐ లవ్ పాకిస్తాన్ అనే మాట ప్రస్తుతం సంచలనంగా మారింది. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అంటున్నాడు ట్రంప్. మోదీతో గత రాత్రి మాట్లాడానంటున్నాడు ట్రంప్. ఈ నేపథ్యంలోని ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అంటూ చెప్పుకొచ్చాడు. ఇద్దరి మధ్య ట్రేడ్ డీల్ జరిగిందన్నాడు. భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ పై ఎవరి జోక్యం లేదని చెప్పి మోదీ స్పష్టం చేసినప్పటికీ ఈరోజు లాస్ట్లో మీరు చూస్తే కనుక భారత్తో ట్రేడ్ అనే అంశానికి సంబంధించి మాట్లాడాడు. అంటే కర్ర వెరకుండా పాము చావకుండా అంటూ ఉంటారు కదా సాధారణంగా మన నానుడి. సో అలా ఉంది లాస్ట్లో ట్రంప్ మాటలు. బట్ మొదటగా చూస్తే కనుక ఇదే ట్రంప్ పాకిస్తాన్ ఐ లవ్ ఎందుకు ఇష్టపడుతున్నావు? నీ మీద దాడి చేస్తున్నందుక? అంటే డైరెక్ట్గా నీ మీద దాడికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎవరు చేశారో ఎందుకు చేశారో నీకు తెలుసు. బట్ ఇప్పుడు ఎందుకు ప్రేమిస్తున్నావు? ఇటు నీకు అక్కడ నీ వ్యాపారానికి సంబంధించి మద్దతుగా నిలిచిందనే చర్చ జరుగుతున్నందుక, లేకపోతే ఇరాన్కి మద్దతుగా వెళ్తున్నందుక? చెప్పాలి కదా, సమాధానం చెప్పాల్సిన బాధ్యత పెద్దనగా ఉంది. ఎందుకు ప్రేమిస్తున్నాడు ప్రపంచానికి తెలియాలి కదా. ఆసిమ్ మునీర్ని పిలిపించాడు. పాకిస్తానీ ఆర్మీకి సంబంధించి ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ని పిలిపించాడు. భోజనం అన్నాడు. ఎందుకంటే దీనికి కూడా సమాధానం ఇచ్చాడు. ఏమని? అతగాడు యుద్ధం ఆపడంలో కీలక పాత్ర పోషించాడంట. ఏం పోషించాడు? బంకర్లు దాక్కోవడం కీలక పాత్ర పోషించడమా? తన సైన్యాన్ని ముందు పెట్టి తన వెనకాల ఉండడం గొప్ప పాత్ర పోషించడమా? లేకపోతే తనకు తానుగానే నిర్ణయాలు తీసేసుకొని ప్రజల్ని పట్టించుకోకుండా ఇటు తన నిర్ణయం ఒకటి, ప్రభుత్వ నిర్ణయం ఒకటి. ఇదే కదా చర్చ జరిగింది. ఇది మేమంటున్న మాట కాదు కదా.
యావత్ ప్రపంచం అన్న మాటలు కదా. సాక్ష్యాలు ఏవైతే చూపించలేరు. అక్కడ జరిగిన యుద్ధానికి సంబంధించి సాక్ష్యాలు ఏవయ్యా అంటే కనుక ఎక్కడెక్కడ బొమ్మలు తీసుకొచ్చి ప్రపంచానికి బొమ్మ చూపించారే, ఆ రోజు ఎందుకు అడగలేదు? ఎందుకన్నా పాకిస్తాన్ ప్రేమిస్తోంది నువ్వు? ఎందుకని నీకు పాకిస్తాన్ అంటే ఇష్టం? పాకిస్తాన్ దేనికి నీకు ఇష్టం? ఎందుకు ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నావు? కారణం చెప్పాల్సిన బాధ్యతగా పెద్దదిగా నీ మీద లేదా? ఈరోజు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధాన్ని ఆపేస్తా అన్నావు. ఇరాన్కి సంబంధించి మీరు ఆపకపోతే కనుక నాకు పెద్ద ప్లాన్ ఉంది, ఆల్రెడీ ప్రిపేర్డ్ ప్లాన్ ఉంది, చాలా క్రూరంగా ఉండబోతుందని చెప్పి నువ్వు చెప్పిన మాటే కదా. డీల్ చేసుకోమన్నావు, డీల్ కుదరలేదు. ఏం చేస్తున్నావు? నేను శాంతివంతుణ్ణి, శాంతి కాముకుణ్ణి, నేను చల్లారుస్తాను, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా నేను మధ్యవర్తిత్వం వహించేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తానన్నావు. ఏం జరుగుతుందో? ఆఖరికి యుద్ధానికి లాగుతున్నావు. ఇదేనా నీ శాంతి? ఒక శాంతి కాముకుడిగా నువ్వు కోరుకుంటుంది ఇదేనా? కేవలం వ్యాపార దృక్కోణం తప్ప ఇంకోటి ఏమైనా కనిపిస్తుందా? మొదటిసారి ట్రంప్ హయామంటే యావత్ ప్రపంచం కూడా ట్రంప్ వైపు చూసేది. ఇప్పుడు ట్రంప్ వైపు చూడాలంటే ఆ క్వశ్చన్ మాత్రమే అయిపోతుంది. అర్థం చేసుకో. దిస్ ఈజ్ వాట్ ద ట్రూత్. ఎందుకంటే ఇక్కడ అమెరికాకు సంబంధించి ఎక్కడ కోపం అనిపించట్లేదు ప్రపంచ దేశాలకు. బట్ ఎదుగాడి వ్యవహారానికి సంబంధించి సంబంధం లేని విషయాల్లో కూడా నాకు సంబంధం ఉంది అని చెప్పి నేనేది గొప్పగా చెప్పుకోను, నేను చాలా చర్చలు జరుపుతున్నాను, చాలా మాట్లాడుతున్నాను, ప్రపంచ యుద్ధాలను ఆపేలా ప్రయత్నం చేస్తున్నాను, ఇవన్నీ చెప్పుకోను. ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు నా వల్ల ఆగుతాయి. గతంలో ఈజిప్ట్, ఇథియోపియాకి నేనే ఆపేశాను, ఎక్కడ గొడవ జరిగినా నేనే ఉంటాను. ఏంటిది? ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ ఘటనకు సంబంధించి మీరేమంటారనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కంటెంట్. వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. And then, well, I stopped a war between Pakistan. I love Pakistan. I think Modi is a fantastic man. I spoke to him last night. We're going to make a trade deal with Modi of India. But I stopped the war between Pakistan and India. This man was extremely influential in stopping it from the Pakistan side, Modi from the India side, and others. And they were going at it. Thank you very much, everybody. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.